అందరికి నమస్తే. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2,91,000 పైచీలకు. అసలు రాష్ట్రం అప్పుల పాలైందని, రాష్ట్రం మొత్తం కుప్పకూలిందని ఆర్థిక వ్యవస్థ, 7,00,000 కోట్ల అప్పయిందని ఇట్లాంటివన్నీ చెప్పిన తర్వాత వాస్తవిక బడ్జెట్ పేరుతో ఈ బడ్జెట్ పెట్టింది ఈ ప్రభుత్వం. అసలు ఈ బడ్జెట్‌లో ఏముంది? ఈ బడ్జెట్‌తో నా జనాలకి ఏమైనా వచ్చిందా? అసలు సాధ్యమేనా? లేకపోతే కేవలం పేపర్ లెక్కల కోసం ఈ బడ్జెట్ పెట్టిందా? దీని మీద మాట్లాడదాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఆచార్య సునీల్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే శివ. ఏం చెప్తారన్న? బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఆచరణ సాధ్యమేనా అని పెట్టాను నేను ఏదో బోర్డు. ఏం చెప్తారు మీరు? ఈ 2,90,000 పైన ఉంది. ఆచరణ సాధ్యం కాదని అందరికీ తెలుసు. వాస్తవిక బడ్జెట్ కదా వాళ్ళు చెప్పింది, వాస్తవిక బడ్జెట్. సరే, ఇప్పుడు అంకెల గాడి కాదు. వాళ్ళు అట్లా చెప్పకపోతే మేము బోగస్ బడ్జెట్ పెట్టినాము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారా? ప్రభుత్వంలో ఉన్న లెవెల్ అయినా మేము తప్పుడు బడ్జెట్ పెట్టినాము, బోగస్ బడ్జెట్ పెట్టినాము, మేము ఆచరణ సాధ్యం కాని బడ్జెట్ పెట్టినాము అని చెప్తారా? చెప్పారు. ఏ ప్రభుత్వం చెప్పదు. ఏ ప్రభుత్వం అయినా మేము చేస్తాము, ఇది సాధ్యమవుతుంది, ఎందుకు కాదు, మనసుంటే మార్గం ఉండదా, ఇటువంటి డైలాగులు ఏవో చెప్తారు. సరే, దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా, మనం అది ఎగ్జామిన్ చేద్దాం. అది ఎట్లా సాధ్యమైతే ఏందనేది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఏంటి? ఈ 2,91,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే, రాష్ట్ర ప్రభుత్వానికి స్టేట్ ఓన్ రెవెన్యూ ఉంటుంది, అంటే ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటిది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి కేంద్ర పన్నుల్లో వాటా, తర్వాత కేంద్రం నుంచి వచ్చేటువంటి మన గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, తర్వాత అప్పులు, ట్యాక్స్ ఇతర ఆదాయము, తర్వాత ఉండేది అప్పులు. ఇంతే. దీంట్లో వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లెక్కల్లోనే 1,69,000 కోట్లు మొన్నటి ఏడాదికి, ఆర్థిక సంవత్సరం ముగిసిన ఏడాదికి వచ్చినటువంటి రెవెన్యూస్, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని 1,69,000 కోట్లు. సరే, అంతకుముందు కంటే కొంత పెరిగింది అని చెప్పి చెప్పారు. తర్వాత ప్రతిసారి బడ్జెట్ ఎస్టిమేషన్స్, ఎప్పుడైనా బడ్జెట్ పెట్టేటువంటి ఫిబ్రవరిలో బడ్జెట్ ఎస్టిమేషన్స్, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు. నెక్స్ట్ ఇయర్ మార్చిలో రివైజ్డ్ ఎస్టిమేషన్స్, అంటే సవరించిన అంచనాలు అని చెప్తారు. ఒరిజినాలిటీ మేము 2,91,000 కోట్ల రూపాయలు అనుకున్నాము, కానీ ఇది కాలేదు అని నెక్స్ట్ ఇయర్ 2025 మార్చిలో ఈ అంచనాల బడ్జెట్ ఇది మన రాలేదు, తర్వాత సవరించిన అంచనాల బడ్జెట్ను అప్పుడు చెప్తారు. మరి అప్పుడు ఏం చెప్పాలి? ఇదే బడ్జెట్ను మేము ఆచరించాము, 2,91,000 కోట్లు ఖర్చు చేసాము, ఎక్కడ ఏ శాఖకు కూడా మేము నిధులు కోత విధించలేదు అని చెప్పాలి. చెప్తారా? సూపర్. గత ట్రాక్ రికార్డు ఎట్లా ఉంది? ఈ స్టేట్ గవర్నమెంట్, అంతమందికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, అవును, అప్పుడు కూడా మనం చూసినాం. అప్పుడు కూడా ఈ లెక్కలన్నీ కూడా ఉన్నటువంటి వాస్తవిక అంచనాలకు కొంత పెంచి చూపిస్తున్నారు. చివరికి ఏమవుతుంది? శాఖల వారీగా బడ్జెట్ లోపల కోత, కేటాయింపులు. ఎగ్జాంపుల్, 100 కోట్లు కేటాయిస్తే 80 కోట్లే ఖర్చు పెడతారు. అంటే ఒక 20-30% ఈ బడ్జెట్ కోత విధిస్తారు. ఇప్పుడు 1,69,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నది. తర్వాత మేము ఈ ఆదాయాన్ని పెంచుకుంటాము అని చెప్తున్నారు. ఎంత పెంచుకుంటా అన్నారు? 52,000 కోట్ల రూపాయలు పెంచుకుంటామన్నారు. ఎంతైంది? 2,10,000. ఇంకా 62,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తాం, పబ్లిక్ డెట్ అని చెప్పేసి బడ్జెట్ ఇచ్చిన లెక్కలోనే చెప్పారు. FRBM అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం ఉంటుంది. దాని ప్రకారము 3% మించడానికి వీల్లేదు జిఎస్డిలో. సో మీరు ఆ మేరకే అప్పులు తీసుకోవాలి అనేటువంటిది. మీకు డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ద్రవ్యలోటు భారీ స్థాయిలో ఉన్నది. ద్రవ్యలోటు భారీ స్థాయి అంటే అవన్నీ అప్పులు చేయాల్సిందే. సో ఇంత అప్పు చేయాల్సిందే, అంతే. లోటు కూల్చాల్సిందే, అప్పు చేయాల్సిందే. అప్పులన్నా చేయాలి, లేకపోతే పన్నులన్నా విధించాలి. జనాల మీద పన్నులన్నా విధించాలి. ఇప్పుడు ఏమైంది? LRS ఒకటి వాళ్ళకు దొరికింది. నిధుల సమీకరణలో భాగంగా LRS స్కీమ్.
ఎల్ఆర్ఎస్ స్కీమ్కి సంబంధించి వాళ్ళు ఎంతో 8,000 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకున్నారు. సో వాళ్ళు అనుకున్నటువంటి వస్తుందా రాదా అనేది వేరే విషయం. 15,000 కోట్లు 20,000 కోట్లు ఎంతో లక్ష్యం ఎంతో పెట్టుకొని ఉంటారు. అది అవుతుందా కాదా అనేది వేరే విషయం. వస్తుందా రాదా అనేటువంటిది. ఇన్ని వేల కోట్ల రూపాయలు అదనపు ఆదాయం పెరగదు, ఇంత భారీ స్థాయిలో అప్పులు కూడా సాధ్యం కాదు. అంటే ఇది 2,40,000 కోట్లకు ఆగిపోతుంది. అంటే 50,000 కోట్ల రూపాయల మేరకు కోత అవుతుంది. ఇది అందరికీ తెలుసు ఈ విధంగా ఉంటుంది అనేది. మీకు ఇంకొక అంశం ఏంటి అంటే 2,20,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం ఉన్నది. 33,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం. మూలధన వ్యయం ఏంటి అంటే సంపద సృష్టి, ఆస్తుల కల్పన, రోడ్లు, బ్రిడ్జీలు, కాలేజీలు, హాస్పిటల్స్, ఇటువంటివి కట్టడాలు, ప్రాజెక్టులు కట్టడాలు, వీటికి సంబంధించి ఖర్చు చేయాలి. ఈ రెవెన్యూ వ్యయం అంటే జీతాలు, సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా. మరి ఎక్కడైనా కూడా బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఈ రెండు సమానంగా ఉండాలి. సమానంగా లేదు, సాధ్యం కాదు అనుకున్నప్పుడు 1:2నో 1:3నో ఉండాలి. ఇప్పుడు ఈ 34,000 కోట్లు ఎక్కడ, 2,20,000 కోట్లు ఎక్కడ, ఎంత తేడా ఉంది? అంటే 1:7 అట్లా ఉంది. ఇది ఎట్లా బ్యాలెన్స్డ్ బడ్జెట్ అవుతుంది? ఈ అప్పులు పెరుగుకుంటూ ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంటు బీఆర్ఎస్ను 10 ఏళ్ళ నుంచి ఏమన్నారు? మీరు తెలంగాణను అప్పుల పాలు చేసేసారు, తెలంగాణ అప్పుల పాలు చేసేసారు, పుట్టిన ప్రతి వ్యక్తి మీద ఇంత ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఇప్పుడు 1,94,000 దాకా ఉంది. సరే, అది ఏటా పెరుగుతుంటే పోతుంది. మీరు ఇంత అప్పు చేశారు అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు మరి మళ్ళీ అదే బాటలో, అదే కేసీఆర్ గవర్నమెంట్ బాటలోనే అప్పుల పాలు చేస్తున్నప్పుడు ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? ఈ రాష్ట్ర బడ్జెట్ ఎక్కడికి పోతుంది? ఏమవుతుంది? ఇదే అందరిని వేధిస్తున్నటువంటి సమస్య. అటువంటిప్పుడు వాస్తవిక బడ్జెట్ అంటే ఏంది? ఇది సాధ్యం కాదు, ఇంతే వస్తుంది. ఇప్పుడు ఈ కేటాయింపులన్నీ కూడా కోత చివరాఖరికి వచ్చే మార్చి నాటికి వీటి కేటాయింపులన్నింటిలో ఇప్పుడు వ్యవసాయ శాఖకు ఎన్ని వేల కోట్లు పెట్టారు? అది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అందులోకి వెళ్ళి మళ్ళీ 5,000 కోట్లు ఎంతో భారీ బడ్జెట్ ఉన్నప్పుడు ఖర్చు చేస్తారు. తర్వాత పంచాయతీరాజ్కు 29,000 కోట్లు ఎంతో ఖర్చు చేశారు. దాంట్లో కోత. బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, అన్ని వెల్ఫేర్ స్కీమ్స్, వీటన్నిటి కూడా అన్నిటిలో కోత పెడతారు. అంటే ఏంటి మరి? ఎందుకు ఈ అంచనాలు పెంచి బడ్జెట్ పెట్టడం ఎందుకు? చివరాఖరికి ఇది సాధ్యం కాలేదు అని చెప్పేసి ఈ అంచనాలని సవరించేసి 2,91,000 కోట్లది కాస్త 50,000 కోట్లకు 40,000 కోట్లు తగ్గించి చెప్పడం ఎందుకు? ఇది ఎట్లా వాస్తవిక బడ్జెట్ అవుతుంది? ఇది ప్రజలు మభ్యపెట్టడం కాదా? మనం 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇదే రకమైనటువంటి లెక్కలు వేశారు. అవును. సో ఏ రకంగా చూసినా కూడా ఇది ఇంపాసిబుల్, ఇది వాస్తవిక బడ్జెట్ కాదు, ఇది ఆచరణ సాధ్యమయ్యే బడ్జెట్ కాదు, అందరికీ తెలుసు. కానీ కొత్త ప్రభుత్వం అంతకుముందులాగా అసలు దాంతో టాలీ చేసుకొని అవసరం లేదు. అంతకుముందు అప్పులు, నేను మెయిన్గా అప్పుల గురించి మాట్లాడుతున్నాను. అప్పులు 7 లక్షల కోట్లు అప్పు అయిందన్నారు. దాని తర్వాత మళ్ళీ హరీష్ రావు గారు ఏదో అప్పుల గురించి మాట్లాడితే 3,80,000 అయింది అని లెక్కలు తీసేసుకుంటూ వచ్చిండ్రు. దీనివల్ల ఇంత అయింది, దీనివల్ల ఇంత అయిందని. నెక్స్ట్ ఇప్పుడు చేస్తున్న అప్పులు ఎట్లా చూడాలి ఆచార్య? ఇప్పుడు చాలా మంది అంటే బడ్జెట్ బారోయింగ్స్ వేరు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వేరు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వాళ్ళంతా కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తెచ్చారు. కాళేశ్వరం కార్పొరేషనే కదా. అవును. ఇంకో వాటికి కార్పొరేషన్లు పెట్టారు కదా. నాకు తెలిసి ఆ షీప్ వాటికి కూడా కార్పొరేషన్, ఇట్లా చాలా వాటికి కార్పొరేషన్లు పెట్టి అప్పులు తెచ్చారు కదా. అవన్నీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అవన్నీ బడ్జెట్లో ఉండవు అవి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇవి ఎట్లా కుదరదు, మీరు అంతా కూడా FRBM స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా మీకు బడ్జెట్ లెక్కలు పెట్టాల్సిందే, చేస్తామని చెప్పి మీరు ఏ రకంగా చేసినా వితౌట్ కన్సెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఆర్బీఐ పరిమితి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా ఈ విధంగా ఇష్టానుసారంగా అప్పులు చేసుకుంటూ పోతా అంటే కుదరదు, వ్యవస్థ దెబ్బతింటుంది. ఏదో భూములు, ప్రభుత్వ భూములు ప్రైవేట్ ఫైనాన్సర్లకు కుదరబెట్టనికే ఏదో ఆల్రెడీ వాళ్ళు ఇంకొక కొత్త, ఇప్పుడు అంతమందుకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లేకుండే. కేసీఆర్ గవర్నమెంట్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనేటువంటి కాన్సెప్ట్ కనుక్కున్నది. వీళ్ళు కొత్త కాన్సెప్ట్ కనిపెట్టారు. వీళ్ళు భూములు అమ్మచ్చు, అమ్మితే ఎవరు కొనట్లేదు.
కొనడానికి పోయినప్పుడు ఇప్పుడు అది 20,000 కోట్ల రూపాయల కుక్కపేట భూములు అనుకుంటా అవి. కుక్కపేట భూములు 20,000 కోట్ల ఆడ 50 కోట్లకు ఎకరం ఉన్నట్టున్నది, 400 ఎకరాలు ఏదో ఉన్నట్టున్నది, అంతా కలిపి 20,000 కోట్లు ఉన్నది. ఆ 20,000 కోట్ల రూపాయలు దాన్ని అమ్మితే ఎవరు కొనరు, కాబట్టి ఏం చేయాలి, మార్టిగేజ్ చేయాలి. మార్టిగేజ్ చేసి తీసుకురావాలి. ఈ ప్రభుత్వంకి ఈ రకమైనటువంటి నాలెడ్జ్ లేదని చెప్పేసి మర్చెంట్ బ్యాంకర్ను హైర్ చేసుకుంటున్నారు. వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. కమిషన్ తీసుకొని వాళ్ళు అప్పులు తీసుకొచ్చి పెడతారు. అది కూడా బారోయింగ్ బడ్జెట్సే అవుతాయి, వాటిని కూడా ఎఫ్ఆర్బిఎంలోకి వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. సరే, అవి భూముల అమ్మకం కింద చూపిస్తారు కాబట్టి అవి రాకపోవచ్చు అని అంటున్నారు. సరే, అది ఎక్స్పర్ట్స్ చెప్పాలి, అది అమ్మకం కాదు కదా, ఇప్పుడు కుదబెడితే అది అవునా కాదా అనేది ఎక్స్పర్ట్స్ చెప్తారు. అది సరే, ఆ బారింగ్స్ బడ్జెట్ కాదా అనేది వారికి గవర్నమెంట్ చూడండి. కానీ వీళ్ళైతే కనిపెట్టినారు. అది ఈ రకంగా ఈ అప్పులు సమకూర్చుకుంటారు. ఈ రకంగా అప్పులు సమకూర్చుకొని మరి దీని వరకు తీసుకొస్తామని చెప్తున్నారు. అది అయినా సరే ఎల్ఆర్ఎస్ లాంటివి కానీ ఇప్పుడు తనఖా పెట్టడం కానీ ఇవి ఏం చేసినా కూడా, మాటకి చేసినా కూడా ఆ స్థాయిలో 2,91,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ ఎగ్జిక్యూట్ చేయడం అనేటువంటిది ఇట్ ఇస్ నాట్ సో ఈజీ. వాళ్ళకు కూడా తెలుసు. మనం చూస్తాం కదా, ఇంకెన్ని రోజులు ఉంది శివ, ఇప్పుడు మనం ఆగస్టుకి వచ్చేసినాం కదా, 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు మార్చి వరకే కదా ఉంది కదా, మే జూన్ జూలై 5 నెలలు అయిపోయింది. అయిపోయింది. ఇంకా మిగిలినది 7 నెలలే కదా. మరి 7 నెలల ఏమవుతుంది ఏంటనేది మనం చూడమా? థ్యాంక్ యూ ఆచార్య. ఎనీవే, ఇది బడ్జెట్ అసలు స్వరూపం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.